సింహరాశి జాతకులకు ఈ వారము శిరోవేదన అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతోంది. తలనొప్పి కొంచెం ఇబ్బంది పెడుతుంది వారికి ఈ వారంలో. ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం సూచించడమైనది. మితంగా మాట్లాడండి. ఏ కొంచెం చిన్న మాట మాట్లాడినా అది గొడవలకు ఆస్కారం అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే ఈ సింహరాశి జాతకులు తెలిసో తెలియకో అనుకోకుండా తప్పులు చేసే అవకాశం కనబడుతుంది ఈ వారంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతిదీ 1కి 2 సార్లు ఆలోచించి ఇంట్లో వారి సలహా మేరకు మాత్రమే ప్రతి పనిని చేయండి. లేకుంటే ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కలదు ఈ వారంలో. అలాగే ఆర్థికపరమైన విషయాలు ఏమైనా ఉంటే వాటి జోలికి వెళ్ళకండి. మీ ఇంట్లో పెద్దవారికి వాటిని అప్పజెప్పేయండి. మీరు వాటిలో తలదూర్చకండి. ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చును. కాబట్టి తగు జాగ్రత్త అవసరం సింహరాశి జాతకులు ఈ వారంలో. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న సింహరాశి జాతకులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కొంచెం కొత్త కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారంలో ఉన్న సింహరాశి జాతకులకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చును ఈ వారం. అలాగే విద్యార్థులైన సింహరాశి జాతకులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవడం సూచించడమైనది. కొత్త కొత్త విద్యకు సంబంధించినవి కానీ, ఉన్నత విద్యకు సంబంధించినవి కానీ, వాటికి సంబంధించిన అప్లికేషన్లు ఏమైనా ఉంటే వేసుకోండి. అలాగే విదేశీ ప్రయత్నాలు ఏమైనా ఉంటే తప్పకుండా చేయండి. సింహరాశి జాతకులకు ఈ వారము విద్యార్థులకు కొంచెం ఎంకరేజింగ్గానే ఉంటుంది. వాళ్ళు కనుక డిటర్మైండ్గా ఉంటే. లేకుంటే ఎంటర్టైన్మెంట్ వైపు ఆకర్షితులవుతారు. మొత్తంగా చూసుకుంటే ఈ సింహరాశి జాతకులకు ఈ వారంలో గృహ సౌఖ్యం కూడా కొంచెం తక్కువగానే కనబడుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ అవసరము. ఆర్థికపరమైన విషయాల జోలికి ఎక్కువగా వెళ్ళకండి. తెలిసో తెలియకో తప్పులు చేసే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్దవారి సలహాలు సూచనలను పాటించండి. ఈ వారము సింహరాశి జాతకులు శివారాధన చేయటం వలన, నిత్యము శివారాధన చేయటం వలన కొంచెం మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది.